హాయ్ నమస్తే అండి. సో లాస్ట్ 1, 2 డేస్‌లో నుంచి మనం అనుకున్నదే అయింది. సో సపోర్ట్ లైన్‌కి వచ్చి బయింగ్ స్టార్ట్ అయింది. సో మనం ముందు డిస్కస్ చేసిన స్టాక్స్ వచ్చేసరికి కేమ్స్ ఒకటి సపోర్ట్ నుంచి బయింగ్ ఫామ్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది మనం లాస్ట్ టైం గీసిన ట్రెండ్ లైన్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, సపోర్ట్‌లో చాలా ఉదయం వరకు చాలా మంచి బయింగే వచ్చింది. అరౌండ్ 833 నుంచి 803, సో 130, 140 రూపీస్ తాలూకా బయింగ్ వచ్చింది. కానీ ఏమైంది, మార్కెట్ ఎండ్ అయ్యేసరికి కిందకు వచ్చింది. సో సపోర్ట్ నుంచి బయింగ్ జరిగింది అన్నాడు కదా అని ఇది జరిగినట్టు కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయినట్టే ఇది. సపోర్ట్ బయింగ్ రాలేదు, ఎందుకంటే వాల్యూమ్స్ లేవు. చాలా హెవీ వాల్యూమ్స్ ఉండాలి, వాల్యూమ్స్ లేవు. సపోర్ట్ లో జస్ట్ బయింగ్ జరిగింది. ఎందుకంటే ఈరోజు ఓవరాల్ మార్కెట్ లో బయింగ్ జరిగింది బాగా. దాంట్లో కాకపోతే కేన్స్ స్ట్రాంగ్ కాదు ఈరోజు బట్టి. సో సిమిలర్ గా ఈ టు ఈ నెట్వర్క్ లో కూడా మనం ముందు అనుకున్నట్టే ఇక్కడ చూస్తే గీసిన సపోర్ట్ లైన్ లోనే బయింగ్ జరుగుతుంది. నిన్న జరిగింది, ఈ రోజు జరిగింది. సో బయింగ్ అయితే జరుగుతుంది, కానీ వాల్యూమ్స్ లేవు. ఎందుకంటే అసలు ఈ స్టాక్ కి ఎర్నింగ్స్ సపోర్ట్ లేదు. ఎర్నింగ్ సపోర్ట్ అంతగా లేదు. ఇంకా ఓవరాల్ గా ఏ రిలేటెడ్ డేటా సెంటర్ స్టాక్స్ నెగిటివ్ గానే ఉన్నాయి. సో అందువల్ల అంత ఇదా అయితే అవ్వట్లేదు, అంత భూమి అయితే లేదు అంతలాగా. సో ఒకవేళ నిజంగా కానీ సపోర్ట్ లో బయింగ్ జరుగుంటే ముందు ప్రీవియస్ డే హైని బీట్ చేయాలి ఇది. దాని మీనింగ్ ఏంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి ఈరోజు. సో ముందున్న రెడ్ క్యాండిల్ ని మొత్తం, నెక్స్ట్ వచ్చే క్యాండిల్ మొత్తం మింగేయాలి. అంతలాగా వస్తేనే మనం ప్రాపర్ రివర్సల్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూసారా ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఇది. కానీ ఇక్కడ అలా లేదు. ఆ వచ్చేంత వరకు ఇది రివర్సల్ అయినట్టు కాదు, మనం ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వకూడదు కూడా. సిమిలర్ గా ఇంకో కొన్ని స్టాక్స్ చూద్దాం. సో ఇప్పటివరకు ఇది డిస్కస్ చేయలే ఈ స్టాక్. సో సీజీ పవర్ కేన్స్ లో ఈ రోజు బయింగ్ అయితే జరిగింది. సో సీజీ పవర్ మనం ట్రెండ్ లైన్ తీసుకున్న సపోర్ట్ లోనే ఉంది, ఇది కూడా సపోర్ట్ లో ఉంది. సో ఒకవేళ అందుకే ట్రెండ్ లైన్స్ తీసుకుని సపోర్ట్ రెసిస్టెన్స్ లో బై చేయడం అనేది అంత బెనిఫిషియల్. సో ఒకవేళ ఇలా చూసుకుంటే ఇక్కడ ఇది బ్రేక్ చేసింది, సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి బయింగ్ అనేది చేయకూడదు మనం, ఎందుకంటే ఓవరాల్ ట్రెండే నెగిటివ్ ఉంది. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు కేన్స్ వీటికి ఏంటంటే మన వీళ్ళు ఉన్నారు కదా బ్రోకరేజ్ హౌసెస్. సో బ్రోకరేజ్ హౌసెస్ నుంచి బయింగ్ కాల్ అయితే వచ్చింది. పెద్ద పెద్ద టార్గెట్స్ ఇచ్చారు, 7,000+ టార్గెట్ ఇచ్చారు. సో ఆ టార్గెట్స్ బట్టి మనం కొనచ్చా లేదా అనేది ఇప్పుడు ఉన్న వీడియోలో ఫోకస్. సో ఏంటంటే వాళ్ళు టార్గెట్ ఇస్తారు, కానీ ఆ టార్గెట్ ఇచ్చి మనం బ్లైండ్ గా వెళ్ళి ఫాలో అయ్యి కొనకూడదు. మనం చెక్ చేయాలి అసలు ట్రెండ్ ఎలా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే 1.5 మంత్ నుంచి కంటిన్యూ పడుతూనే ఉంది. సో ట్రెండ్ ఏంటి నెగిటివ్ ఉంది, కాకపోతే సపోర్ట్ లో ఉంది. సో సపోర్ట్ లో మనకి ఎప్పుడైతే ప్రాపర్ రివర్సల్, ఒక పెద్ద గ్రీన్ కలర్ వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, చాలా పెద్దది. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ పెద్ద క్యాండిల్ ఫామ్ అయితేనే అప్పుడే మనకి అది ప్రాపర్ ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే కప్ అండ్ హ్యాండిల్, ఇలా కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అయిందా, ఎలాగ ఇది ప్రాపర్ ఎంట్రీ. సిమిలర్ గా ఇక్కడ చూసారు ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, అలాగే ఒక ప్రాపర్ అట్లీస్ట్ 4-5% తాలూకా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనం ఎంట్రీ చేయాలి. అప్పటి వరకు ఇది రివర్సల్ కానే కాదు. ఓకేనా. సో బ్రోకరేజెస్ హౌసెస్ చెప్పి సెంటర్ అవ్వకూడదు. లాస్ట్ మంత్ కూడా బ్రోకరేజ్ హౌసెస్ మీకు తెలిసి ఉంటుంది, మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చారు కేఎన్ సెంటర్ అవ్వచ్చని. కానీ ఏమైంది, చాలా గట్టిగా పడిపోయింది, అలా 6-7% కింద పడిపోయింది స్టాక్. ఎర్నింగ్ రోజు ఎర్నింగ్ కూడా బాగానే వచ్చింది, అయినా సరే స్టాక్ పడిపోయింది. సో ఇప్పుడు అలాగే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, న్యూస్ బట్టి ఫాలో అవ్వాలా లేదా. పీటీసీ ఇండియా అని ఒక స్టాక్ ఉంటుంది, పీటీసీ ఇండియా స్టాక్. సో ఇది 24th జూలై ఒక న్యూస్ వస్తుంది, మీరు చెక్ చేసి గూగుల్ చేసుకోవచ్చు. 24th జూలైకి కరెక్ట్ 1 డే బిఫోర్ ఒక న్యూస్ వస్తుంది. ఏంటనంటే ఒక చాలా పాజిటివ్ న్యూస్. ఇక్కడ నుంచి పీటీసీ ఇండియా స్టాకే చూసుకుంటుంది. సో ఆ న్యూస్ నేను ఏంటంటే సమ్ వేరే కంపెనీ తాలూకా గవర్నమెంట్దే సమ్ ఏదో తాలూకా డీల్స్ ని ఇంకా పీటీసీ ఇండియా చూసుకుంటుంది అన్నట్టు. కాకపోతే ఏం జరిగింది, పాజిటివ్ న్యూస్ అయినా సరే స్టాక్ ఏమైంది, నెక్స్ట్ డే ఆ రోజు న్యూస్ వచ్చిన రోజు చాలా పెరిగిపోయింది. న్యూస్ వచ్చిన రోజు చాలా పెరిగింది. ఇప్పుడు ఆ న్యూస్ ఫాలో అయ్యి కొనుక్కున్నాడు ఇప్పటికీ లాస్ లో ఉంటాడు, 20-25% లాస్ లో ఉంటాడు. అందువల్ల మనం న్యూస్ బట్టి
ఏదైనా ఏదో ఒక యాప్ లో నోటిఫికేషన్ వచ్చింది కదా, బై సిగ్నల్ వచ్చింది కదా అని కొనికూడదు. మనం స్టడీ చేయాలి. మనం ఆ కంపెనీ తాలూకా ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్. షార్ట్ టర్మ్ ట్రేడ్ అయితే ప్రాపర్ టెక్నికల్స్ ఫాలో అవ్వాలి. లాంగ్ టర్మ్ గా కొనుక్కొని ఉంచుకుందాం అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటేనే తప్ప ఎంటర్ అవ్వాలి. సో నిన్నటి వీడియోలో హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి చెప్పాను కదా. సో హ్యాపీయెస్ట్ మైండ్, పర్సిస్టెంట్, కోఫోర్స్ ని కంపేర్ చేస్తే ఏది మంచిది, ఏ ప్రోడక్ట్ మంచిది అన్నట్టు మనం సెలెక్ట్ చేస్తాం కదా ఏదైనా కొనేటప్పుడు. సిమిలర్ గా స్టాక్స్ కూడా అంతే. ఏ స్టాక్ మంచిదని అదే సెక్టర్ లో ఉన్న వేరే స్టాక్స్ తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసే కానీ కొనాలి. కంపేర్ చేస్తే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, పర్సిస్టెంట్ కోఫోర్జ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఐటీలో. సో అలాంటప్పుడు అవి తీసుకోలే తప్ప హ్యాపీయెస్ట్ మైండ్స్ గట్టా తీసుకోకూడదు. ఇంకోటి, చాలా మంది ఇలా కొన్ని స్టాక్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ లో చాలా ట్రెండ్ అయ్యాయి. సియాన్ అగ్రో, ఇలా కొన్ని కంపెనీలు ఉంటాయి. చూస్తే మనకి షాక్ అనిపిస్తుంది ఇలాంటి స్టాక్స్ ని. ఎప్పటి నుంచో అసలు స్టాక్స్ మూవ్మెంట్ లేదు, ఇక్కడ ఒక మూవ్మెంట్ వచ్చింది మళ్ళీ. ఇప్పుడు చాలా మ్యాసివ్ మూవ్మెంట్, చాలా మ్యాసివ్, పదింతలు అయిపోయింది. ఓకే, చాలా పెద్దది. అంతలాగా అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇందులో ఎందుకు భయం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇలాంటి స్టాక్స్ తో మనం దూరంగా ఉండాలి. మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్ న్యూస్ లో కానీ ఏమైనా నోటిఫికేషన్ ఈ స్టాక్ ఎంత పరిగెట్టింది అనగానే మనం వెళ్ళి కొనికూడదు. ఫండమెంటల్స్ చెక్ చేయాలి. ఇన్ని స్టాక్స్ ఉన్నప్పుడు ఎందుకు ఈ పనికిరాని స్టాక్ కొనాలి? మనకు అవసరం వచ్చే మంచి స్టాక్స్, దేనికైతే ఫ్యూచర్ అవుట్లుక్ ఉందో, ఏదైతే పెరిగే ఛాన్స్ ఉంటుందో అలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇంకోటి, పంప్ అండ్ డంప్ ఎలా జరుగుద్ది. సో చూస్తే ఇప్పుడు స్టాలియన్ ఇండియా ఉంది, చాలా ట్రెండ్ అయింది. నేను కూడా ఫాలో అవుతున్నా ఈ స్టాక్ ని. సో చూస్తే ఐపీఓ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. ట్రిపుల్ అయిపోయింది అక్కడ నుంచి ఐపీఓ. సో ఇది ఒక రకమైన ట్రేడ్. ఈ ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అనేది మీకు కావాలంటే నెక్స్ట్ ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి, ఐపీఓ సెటప్ ని ఎలా ట్రేడ్ చేయాలనేది. సో ఇప్పుడు నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, బయింగ్ వచ్చింది, అయినా సరే కిందకి వెళ్తుంది. సో ఇదేంటంటే సెక్టర్స్ లో వెళ్ళే స్టాక్ లో మనం ప్లే చేయకూడదు ఎక్కువ. చాలా హై రిస్క్. పర్లేదు, నాకు డబ్బులు పెట్టినా పోయినా పర్లేదు, జస్ట్ నేను చూస్తా, నేర్చుకుంటా, అలా అలాంటి వాళ్ళకే ఈ రిస్క్. అంతేగాని అందరూ ఎంటర్ అయిపోకూడదు ఇక్కడ. సో అది ఈ వీడియోలో. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే మనం అనుకున్న విధంగా సపోర్ట్ లెవెల్లో బయింగ్ అయితే వచ్చింది. కేన్స్ లోను, కేన్స్ లో బయింగ్ వచ్చింది, ఈ2ఈ నెట్వర్క్ లో బయింగ్ వచ్చింది. కానీ ఇది ఒక ప్రాపర్ రివర్సల్ అయితే కాదు. ఇది చూసుకుని బయింగ్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఓవరాల్ మార్కెట్ పెరిగెట్టింది. ఓవరాల్ మార్కెట్ పెరిగెట్టింది. ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తేనే ప్రాపర్ బయింగ్. ఓకే, సో బై బై. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా ట్రేడ్ సెటప్ గట్రా ఏమైనా టెక్నికల్ పరంగా కావాలంటే నాకు కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తా. ఓకే, బై బై.